హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, సీనియర్ యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. సో ఇప్పుడు ఈ హైపోస్పెడియాస్ అనేది ఏంటంటే కారణాలు ఇందాక చెప్పినట్టు జెనెటిక్ గానీ, ఎన్వైరన్మెంటల్ గానీ, హార్మోనల్ గానీ. సో జెనెటిక్ లో ఏంటంటే ఫ్యామిలియల్, అంటే ఒకసారి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీలో ఫాదర్ కి రన్ అయినప్పుడు పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోర్ ఏంటంటే వీటిలో రీజన్స్ ఏ ఉండవు. సో జెనెటిక్ లో ఏంటంటే ఎనీ మ్యూటేషన్ ఎవరికైనా ఏదైనా రావచ్చు. సో ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి హైపోస్పెడియాస్ ఇన్సిడెన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే పేరెంట్స్ అంటే మదర్ ఉండే ప్రదేశాల్లో పెస్టిసైడ్స్ కి ఎక్స్పోజర్ అవటం గానీ, ఇంకేదైనా స్ట్రెస్ రిలేటెడ్ అవటం గానీ, సో దానివల్ల ఏంటంటే మనం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్, సో వీటిలో కూడా మనకి హైపోస్పెడియాస్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆర్ ఒబిసిటీ, మదర్ ఒబీస్ గా లావుగా ఉన్నా కూడా, ఓల్డ్ ఏజ్ అంటే మనం 30, 35, 40 ఇయర్స్ అప్పుడు మనం ప్రెగ్నెన్సీ కన్నా కూడా ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్సిడెన్స్ మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అని అంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని మన చేతుల్లో ఉండదు. సో మనం ఏంటంటే ఇది ఇండియన్ సినారీలో కూడా హైపోస్పెడియాస్ గురించి ఆలోచిస్తే మనకు కూడా ఆల్మోస్ట్ కంపేర్ టు ద వెస్టర్న్ వరల్డ్ కి ఆల్మోస్ట్ ఇండియన్ డేటా కూడా ఆల్మోస్ట్ నియర్ గా వస్తుంది. మనకి 1:1 250 లేకపోయినా కూడా 1:300 to 400. అంటే మనకి యుఎస్ గానీ, జర్మనీ గానీ, ఇంకెక్కడైనా యూరోపియన్ కంట్రీస్ గానీ మనకి ఎక్కడైనా ఇన్సిడెన్స్ అనేది ఏంటంటే ఎక్కువ. ఎందుకంటే బికాస్ వాళ్ళ మ్యాటర్నల్ లైఫ్ స్టైల్ గానీ ఏదైనా వాళ్ళ మోర్ ఆఫ్ థింగ్స్ మనకి ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఇన్సిడెన్స్ ఎక్కువ చూస్తాం. సో ఒకసారి అంతా ఇన్సిడెన్స్ అయిపోయిన తర్వాత మనం డిటెక్ట్ చేసిన తర్వాత యూజువల్లీ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మనకి పీడియాట్రిషియన్ గానీ, గైనకాలజిస్ట్ గానీ నోటిఫై చేసుకున్నప్పుడు మనం వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సో ఈ హైపోస్పెడియాస్ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎంత ఫాస్ట్ గా మనం దీన్ని సర్జరీ చేసుకుంటే ఇది నార్మల్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్.